తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రజలకు మేలు చేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడికి పాల్పడడం అత్యంత దారుణమైన హేయమైన చర్య అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం పట్టణంలోని 15, 18, 26 వార్డుల్లో టీడీపీ జనసేనకు చెందిన నాయకులు కార్యకర్తలు భారీగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఒక పక్క అమలు చేస్తూనే మరోపక్క ఎన్నికల్లో ఇవ్వని హామీలు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారని అన్నారు. కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని అమలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్షాలు ఎదుర్కొనలేక ఇటువంటి దాడులకు పాల్పడ్డాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఈ ఎన్నికల్లో ఓడించడానికి చంద్రబాబు తన కూటమి ద్వారా అనేక కుట్రలు చేస్తున్నారని, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అధికారంలోకి రావడం ఖాయమని, ఆయనకు ప్రజల ఆశీస్సులు నిండుగా ఉన్నాయని అన్నారు. 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేశానని, తనకు 40 ఏళ్ల రాజకీయ ఇండస్ట్రీ ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు ఆయన హయాంలో పేదలకు 1 సెంటు స్థలమైనా ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. 2014లో ఇదే కూటమి తరపున అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆనాడు 600కి పైగానే హామీలు ఇచ్చారని, కానీ ఒక్క హామీని కూడా ఆయన ఎందుకు అమలు చేయలేదని, అందుకే ప్రజలు 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు మాత్రమే ఇచ్చి తగిన బుద్ధి చెప్పారని అన్నారు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా కరోనాలో సైతం అమలు చేశారని, ఆ విషయాన్ని ప్రజలు మర్చిపోలేదని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమం కోసం ఒక మాట ఇస్తే దానికి కట్టుబడి పనిచేస్తారని, ఈ 58 నెలల పరిపాలనలో ప్రజలు గుర్తించారని అన్నారు. 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన పులపర్తి అంజిబాబు ఆయన హయాంలో ఏం అభివృద్ధి సాధించారో ప్రజలకు చెప్పాలని అన్నారు. అంజిబాబు ఆనాడు మంచినీటి పథకం పేరుతో చినమేరంలో 50 ఎకరాల భూములను రైతుల నుండి సేకరించి సొంతానికి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని విమర్శించారు. మరోపక్క మల్టీప్లెక్స్ బయట R&B రోడ్డుపై అనాధికారిక పార్కింగ్ ఏర్పాటు చేసి సుమారుగా 8 కోట్ల రూపాయలను ప్రజల నుండి దోచుకున్నారని ఆరోపించారు. మొదటిసారి తాను ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో వేండ్ర వెళ్లేదారిలో 125 ఎకరాల భూములు సేకరించి అందులో 60 ఎకరాల్లో ఆనాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సహకారంతో 9 కోట్ల నిధులతో భారీ మంచినీటి పథకాన్ని నిర్మించడం జరిగిందన్నారు. తాడేరు రోడ్లో 700 వ్యక్తిగత గృహాలను ఇందిరమ్మ పథకంలో నిర్మించడం జరిగిందన్నారు. అంతేకాకుండా 82 ఎకరాల భూమిని ఆనాడు పేదల గృహాల కోసం సేకరించి పట్టాలు కూడా ఇవ్వడం జరిగిందన్నారు. ఆ భూముల్లోనే టిట్కో గృహాలను నిర్మించడం జరిగిందన్నారు. 6 వంతెనలు నిర్మించామని, యనమదూరు డ్రైన్పై 4 వంతెనలకు నిధులు మంజూరు చేయించగా 3 వంతెనలు నిర్మించి గాలికి వదిలేశారని అన్నారు. ఆ వంతెనలకు అప్రోచ్ రోడ్ల నిర్మాణం నిమిత్తం 38 కోట్ల నిధులను మంజూరు చేయించడం జరిగిందన్నారు. టెండర్ ప్రక్రియ కూడా జరిగిందన్నారు. నియోజకవర్గ ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేయించి సుమారు 10 కోట్ల విలువైన 4 ఎకరాల భూమిని తమ కుటుంబ సభ్యులు కొనుగోలు చేసి ప్రభుత్వానికి ఉచితంగా ఇవ్వడం జరిగిందన్నారు. ఈ ఆసుపత్రి నిర్మాణానికి మొదటి విడతగా 10 కోట్ల 15 లక్షల నిధులు మంజూరు కాగా, రెండో విడతగా 28 కోట్ల నిధులు మంజూరయ్యాయని అన్నారు. ప్రస్తుతం ఆసుపత్రి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నాచు పాపయ్య, శ్రీవల్లి, ముద్దుల కన్నుకుమార్, వీరాహరి, కామన్ నాగేశ్వరరావు, తోట భోగయ్య, కోడె యుగంధర్, సాలా శ్రీనివాస్, సాలా అశోక్, నాచుమణి, ఎరంశెట్టి కొండ, వర్గీస్, కోయ సూర్యనారాయణ, నల్లం రాంబాబు, సీసాల రాజేశ్వరి, ఎలిజబెత్, నందమూరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అంటే భీమవరం పట్టణానికి సంబంధించి నేను వెళ్తూ ఉంటే కనుక నాకు కనపడిందంటే రోడ్డు బాగోలేదంటే ఆ రోడ్డు నేనే పెట్టేస్తాను, నాకు ఎవరైనా అడిగినా అడగపోయినా. కానీ నా దగ్గరికి వచ్చి అడిగిన వాళ్ళు అంతా కూడా ఏ రోడ్డు కానీ డ్రైన్ కానీ ఏది అడిగితే అది వెంటనే ఇమీడియట్లీ ఆ పని పట్టుకుని చేయించడం. ఎందుకంటే మీరు ఏదన్నా చెప్పారంటే ఆ బాధ్యత అంటే నా తల మీద బరువు కింద భావించి దాన్ని వెంటనే పూర్తి చేస్తే కనుక నా తల మీద బరువు దించుకున్నట్టు తేలిగ్గా ఉండదని వెంటనే ఆ పని పూర్తి చేయడానికి పనిచేయడం అనేది నా యొక్క టైప్ ఆఫ్ మెంటాలిటీ. అది ఇలాగ చేసుకుంటూ వెళ్తున్నాం. వాళ్ళు ఏం చేశారు 10 ఏళ్ళు బట్టి అంటే 3 పార్టీలు మారారని చెప్పవచ్చు. ఫస్ట్ ఏంటమ్మా, ఫస్ట్ పార్టీ ఏంటి, నెక్స్ట్ పార్టీ ఏంటి, తర్వాత ఇప్పుడు సరే మొన్న 19లో ఎన్నికల్లో ఆయన ఓడిపోయాడు. ఈ 5 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడు అంటే తెలుగుదేశం వాళ్ళు పాపం వెతుక్కున్నారు, ఎక్కడ నెత్తినా దొరకలేదు. ఈయన కోవిడ్ వచ్చింది, కరోనా వచ్చింది. కరోనా వస్తే పాపం తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ లేదంటే భీమవరం నియోజకవర్గ ప్రజలు కానీ ఎలా ఉన్నారో ఏంటి అని పట్టించుకున్న పాపాల పోలా.
ఎవరిని పట్టించుకున్నది లేదు. అదే మనం ఎమ్మెల్యేగా ఉన్నాం, ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా కూడా ఎప్పుడు కూడా మనం పబ్లిక్ సర్వీస్ చేస్తూనే ఉన్నాం. ముఖ్యంగా మనం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇంచుమించు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కొని ఇంచుమించు నేను ఒక 15 లక్షలు పెట్టుకుంటే మిగతా వాళ్ళు డోనర్స్ తోటి అందరితో కలిపి ఒక 75 లక్షల రూపాయలతో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కొని ప్రభుత్వ హాస్పిటల్లో 50 పడకలు ఉంటే దాన్ని ఎక్స్ట్రా బెడ్లు అయ్యన్నీ కూడా పురమాయించి 100 బెడ్లకు తీసుకెళ్ళి దానికి ఆక్సిజన్ పైప్ లైన్ వేయించి వాళ్ళకి ఆక్సిజన్ అందించేట్టుగా చేసి, అంతేకాకుండా ఇంకా అదనంగా ఈ బెడ్లన్నీ ఫుల్ అయ్యి ఉంటే కనుక బయట 10-15 మంది 20 మంది ఉంటున్నారంటే కనుక వాళ్ళందరికీ కూడా ఒక ఎలక్ట్రికల్ లైన్ లాగి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ద్వారా బెడ్ దొరికి వరకు ఆ కాన్సన్ట్రేటర్ ద్వారా ఆక్సిజన్ ఏదైతే లెవెల్స్ పడిపోకుండా మనం కాపాడి వాళ్ళ ప్రాణాలు కాపాడటానికి సాయశక్తిలో ప్రయత్నం చేయడం జరిగింది. జిల్లాలో అది ఎక్కడ కూడా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఎవరు ఇవ్వాల. ఇది తెలిసి ఏదైతే మన ఏలూరు జిల్లా కలెక్టర్ గారు ఫోన్ చేసి ఏజెన్సీ ప్రాంతంలో పాపం చాలా పేదలండి, ఇక్కడ ఎవరు కూడా ఇటువంటి చేసేవాళ్ళు లేరు, మీరు మాకు 30 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు పంపించండి అంటే ఇక్కడి నుంచి అక్కడికి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు పంపించి ఏదైతే గిరిజన ప్రాంతాల్లో కూడా మన భీమవరం ప్రజలు లోతుతో సేవలు అందించే కార్యక్రమం చేయడం జరిగింది. అంతే కదా, మన టిక్ హౌసెస్లో 1000 మంది పేషెంట్లు అక్కడ ఉంటే 1000 మందికి సంబంధించి భోజనం ఎన్నింటికి అందిందంటే 4 గంటలకు అందింది పొద్దుట భోజనం, సాయంత్రం భోజనం 11 గంటలకు అందింది. ఎవరో ఫోన్ చేసి ఇలా ఇబ్బంది పడుతున్నామని చెప్తే వెంటనే టిట్కో హౌసెస్ దగ్గరికి అక్కడికి వెళ్ళి చూస్తే రైస్ ఎంత ఉన్నదంటే ఎంత ఉన్నది, చాలా దారుణం. మంచినీళ్ళు పోవాలి, వాటర్ ఏదో ప్రైవేట్ కంపెనీ వాటర్ ఇవన్నీ ఇస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి రైస్ పెంచమని చెప్పి ఒకే ఒక కాంట్రాక్టర్ భోజనం తయారు చేసేసి ఆడు 1000 ప్యాకెట్లు ప్యాకింగ్ చేసేసరికి లేట్ అయిపోతుంది. అక్కడికి వెళ్ళి అధికారులతో చెప్పి 4 కాంట్రాక్టర్లు ఇమ్మని చెప్పి ఆ మర్నాడు నుంచి వాళ్ళందరికీ కూడా 11:30-12కే భోజనం అందేటట్టు, సాయంత్రం 7:30-8కే భోజనం అందేటట్టు, మినరల్ వాటర్ బాటిల్ ఇచ్చేటట్లు ఇలాగ తీసుకున్న తర్వాత నిజంగా నాకు గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే మన పని మనం చేశాం. కానీ నరసాపురం నుంచి కొంతమంది పేషెంట్లు తెలుగుదేశం పార్టీ అండి, మేము ఎమ్మెల్యే నమస్కారం అండి, మీరు చాలా బాగా చేశారు, మీరు తెలుగుదేశం పార్టీ అయినా కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాం, చాలా బాగా చేశారని అన్నప్పుడు నాకు ఎంత ఆనందం కలిగిందంటే అంత ఆనందం కలిగింది. ఎందుకంటే ఆ రోజు నేను ఏదైతే అక్కడికి వెళ్ళానో కోవిడ్ కేర్ సెంటర్ టిట్కో హౌస్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా మంది మిత్రులు బంధువులు అందరూ తిట్టారు, ఏంటిది ఎలా వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు, నీకేదన్నా అయితే ఏంటి అని చెప్పి. ఏమా మన బోర్డర్లో సైనికుడు ఉంటాడు, యుద్ధం చేసేవాడు మన దేశాన్ని రక్షించడానికి. ఒకవేళ నిజంగా అతను అలా ఆలోచించి ఎలా వచ్చేస్తే మన దేశాన్ని మన రక్షణ ఎవరు చెప్తారు. మనం బాధ్యతలో ఉన్నప్పుడు అవన్నీ లక్ష్యాడు మనకి ఎంతకాలం రాసి పెట్టుంటే అంతకాలమే ఉంటాం, అంతేకాదు భయపడితే అలాగే. చంద్రబాబు నాయుడు గారు మాటలన్నీ చూస్తుంటే కనుక, ఆయన మాటల తీవ్రత చూస్తుంటే కనుక నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ భౌతికంగా అంతం చేస్తాం మేమని భయపెట్టి హెచ్చరికలు చేస్తున్నారంటే అధికారంలో లేకుండానే ఎంతకైనా దిగజారుతారో. అందుకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన దాడికి అదే నిదర్శనం అని చెప్తున్నాం. ఇవాళ అంబేద్కర్ జయంతి ఇవాళ ఉంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన దాడి అంబేద్కర్ గారి ఆశయాల మీద చేసిన దాడి కింద భావిస్తున్నాం. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలు బీసీలు వాళ్ళందరూ కూడా ఆర్థికంగా పైకి రావాలని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తపన పడుతున్నారో ఆ తపనను చూసి, ఆ ప్రజల ఆదరణ చూసి ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా పేదరికంలో ఉన్న ఓసీ వర్గాలు కానీ ఆయన పట్ల చూపిస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక ఆయన మీద చేసిన దాడిది నిజంగా అంబేద్కర్ గారి ఆశయాల మీద చేసిన దాడిగా భావిస్తూ మీ అందరు కూడా ఆశీస్సులు మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని, జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో వస్తున్నటువంటి అభిమాన వెల్లువని చూసి తట్టుకోలేక మరి ప్రతిపక్షాలు ఏ రకంగా దుర్మార్గమైనటువంటి చర్యలకు దిగుతున్నారనేది కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఆయన్ని ఈ ఒక్కరోజు మరి ప్రచారం చేసుకోనివ్వకుండా ఆపగలిగారు, కానీ ఆయన ప్రజల హృదయాలలో నిలిచి ఉన్నాడు. ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేసేటువంటి ముఖ్యమంత్రిగా, ఒక యువ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం యొక్క తీరుతెన్నులను మార్చే విధంగా ఆయన యొక్క ప్రచారం కానీ, ఆయన యొక్క శైలి కానీ, ఆయన యొక్క నిర్వహణ కానీ మనం చూస్తా ఉన్నాం. ఈ రకంగా మరింత ప్రజలకి సంక్షేమాన్ని అందించాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని
నుంచి మనం చూసుకున్నప్పుడు గతానికి ఇప్పటికి మనం పోల్చి చూసుకుంటే ఖచ్చితంగా గతంలో పనిచేసినటువంటి 10 సంవత్సరాలు పనిచేసినటువంటి శాసనసభ్యులు ఏ రకంగా కూడా ఈ నియోజకవర్గానికి ఇసుమంతైనా పనిచేసినటువంటి పరిస్థితి లేదు. మరి గ్రంథి శ్రీనివాస్ గారు శాసనసభ్యులు అయిన తర్వాత అనేక మందికి ఇళ్ల పట్టాలు కానివ్వండి, లేకపోతే సంక్షేమాన్ని అందించే విషయంలో వాళ్ళందరినీ భాగస్వామ్యం చేయడం కానివ్వండి, లేకపోతే సంక్షేమం అందించేటప్పుడు మరి ఆ అధికారులను సమాయత్తం చేయడం, వాళ్ళని మానిటరింగ్ చేయడం, ఖచ్చితంగా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరూ కూడా లబ్ధి అందకుండా సంక్షేమం అందకుండా ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో ఎప్పటికప్పుడు అధికారులను సమన్వయం చేసుకుంటూ ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానివ్వండి, నిరంతరం పనిచేసేటువంటి విధానం కానివ్వండి, ఎప్పుడు కూడా ఆయన ఆఫీసులో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి తీరును చూసి ఇవాళ అనేక మంది మేమున్నాం, మిమ్మల్ని ఖచ్చితంగా మళ్ళీ మరొక్క మారు శాసనసభ్యులుగా మిమ్మల్ని చూసుకుంటాం, అలాగే మిమ్మల్ని రానున్నటువంటి నూతన ప్రభుత్వంలో మంత్రివర్యంలో కూడా చూడాలనేటువంటి ఆకాంక్షతో అనేక మంది ఈ నియోజకవర్గంలో మరి పార్టీలో జాయిన్ అవడానికి ముందుకు వస్తా ఉన్నారు. పేదలకి పెత్తందాలకి జరగబోయే ఈ యొక్క ఎన్నికల సమరంలో ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క క్యాండిడేట్ గా మేమందరం కూడా సైనికుల్లా పనిచేసి మన గౌరవ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పి సిద్ధంగా ఉన్నాం మేమంతా అని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున స్వచ్ఛందంగా ఎక్కడికి వెళ్ళినా, ఏ వార్డుకి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా మేమంతా కూడా సైనికుల్లాగా మన గ్రంథి శ్రీనివాస్ సైన్యంలా పనిచేస్తామని చెప్పి తెలియజేయడం చాలా ఆనందదాయకం. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భీమవరం పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో డ్వాక్రా అంగన్వాడీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరగాని నారాయణమ్మ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు కోళ్ల నాగేశ్వరరావు, వేంద్ర శ్రీనివాస్, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, గూడూరి సుబ్బారావు, టీడీపీ నాయకులు ఎద్దు యేసుపాదం, మైలాబతుల ఐజాక్ బాబు, యాళ్ల వెంకటేశ్వరరావు, మాతా సురేష్ బాబు, అనపత్తి కృష్ణప్రసాద్, నేలపాటి రవికిరణ్, త్రిమూర్తులు, సిహెచ్ సుబ్బారావు, సయ్యద్ నసీమా బేగం, ఎండి షబీనా, మాదాసు కనకదుర్గ, గంధం రాధ, బి పద్మ, మద్దుల రాము, చెల్లబోయిన సుబ్బారావు, కొండ్రు శ్రీనివాస్, పామర్తి వెంకటరామయ్యతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. మనం దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఈవేళ భీమవరం నియోజకవర్గంలో మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మనకి జయంతి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా కార్యకర్తలు, నాయకులు, కమిటీలు జరుపుకుంటాం మనందరికీ తెలుసు. మీ అందరికీ ఇక్కడ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక్కసారి మనం అందరం కూడా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని, ఆయన అమలుపరిచిన చట్టాలని మనం అందరం గుర్తు తెచ్చుకోవాలి. ఆయన స్ఫూర్తితో మనం పని చేయగలగాలి. ఈ ఉన్న రాష్ట్రం, దేశం ఉన్న పరిస్థితుల్లో తప్పకుండా ఆ రాజ్యాంగ నిర్మాత ఆశయాలకు అనుగుణంగా మనం అందరం పనిచేయాలని, దేశంలోనూ రాష్ట్రంలో మంచి కార్యక్రమాలు చేస్తూ చట్టాన్ని అమలు చేస్తూ ఒక స్ఫూర్తితో అంబేద్కర్ గారి స్ఫూర్తితో మనం పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 133వ జయంతి ఉత్సవాలు భారతదేశంలో ఘనంగా జరుపుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత మేధావర్గంలోకైన అంబేద్కర్ గారిని ఈరోజు భీమవరం తెలుగుదేశం పార్టీ తరఫున అందరం కూడా స్మరించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన అడుగుజాడలోనే తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పార్టీ స్థాపించడం, ఆయన రాజ్యాంగాన్ని తప్పకుండా మరి చేసిన ఘనత ఆ రోజు నందమూరి తారక రామారావు గారితో ఈరోజు తర్వాత రోజుల్లో మరి నారా చంద్రబాబు గారిని చెప్పాలని చంద్రబాబు తెలియజేస్తున్నాం. ఈరోజు చూశారు ఆంధ్రప్రదేశ్లో అది అంబేద్కర్ గారి గురించి కానీ, అంబేద్కర్ గారి రాజ్యాంగం గురించి కానీ తెలియని వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అటువంటి పరిపాలన మనం ఉన్నాం. రాబోయే 11వ తారీఖు మే 11వ తారీఖున అంబేద్కర్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలు అవ్వాలంటే మన ఓటైన ఆయుధాన్ని మన బలంగా ఉపయోగించాలని చెప్పి రాష్ట్ర ప్రజలకి భీమవరం ప్రజలకు అందరూ కూడా కోరుకుంటున్నాం. ఈ రోజున ఇలాగ తెల్ల చొక్కా వేసి వద్దామంటే అంబేద్కర్ పెట్టిన శిక్ష. అంబేద్కర్ మహానీయుడు రాజ్యాంగాన్ని రాసి రాజ్యాంగంలో రిజర్వేషన్ కల్పించారు. రిజర్వేషన్ విద్యాపరంగా, రాజకీయ పరంగా కల్పించారు. బీసీకి, అలాగే ఎస్సీలకి విద్యాపరంగా చట్టసభలో కూడా అవకాశం కల్పించారు. ఆయన కల్పించిన రిజర్వేషన్ వల్ల ఇలా మేము చదువుకుని బిఎల్గా ఒక అడ్వకేట్ అయ్యాం. ఆయన
కృషి ఇవాళ బీసీలు ఎస్సీలు పైకి రావడానికి కృషి చేసే సభ. ఆయన ప్రపంచ మేధావుల్లో ఒకరు. ఆయన మన భారతదేశానికి ఒక దృఢమైన బలమైన రాజ్యాంగాన్ని అందించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అదేవిధంగా భారతదేశంలో శక్తివంతమైన 2012లో పోలింగ్ పడితే శక్తివంతమైన నాయకుడిగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ముందుకు వచ్చారు. ఆయన బహుభాష కోవిదుడు, 9 భాషల్లో ఆయన ప్రావీణ్యత ఉన్నది, తెలివైన వ్యక్తి. అటువంటి ఆయన నేను బాధపడినట్టు ఎవరు బాధపడకూడదని వీధి దీపాల్లో చదువుకొని మన దళితుడు అన్నవాడు ఆత్మగౌరవంతో సమాజంలో ముందుకు సాగాలని ఆశ్రయించాడు. ఆయన యొక్క ఆశయాలకు అందరూ కూడా కృషి చేయాలని మనసమాజం కోరుకుంటున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131 జయంతి చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఆయన ఆశయాల కోసం మరి అందరూ కృషి చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన అగ్రహణ కోసం ఎంత పోరాడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఆశయాల కోసం ఆయన చేసిన పనులు మనంతా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పాటుపడి నా బడుగు బలహీన వర్గాలందరూ స్థాయిలో ఉండాలని ఏదైతే ఆశించారైనా ఆశయ సాధన కోసం మనందరూ కృషి చేయాలని చెప్పి సభముఖంగా తెలియజేస్తున్నాను. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాల్ని మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం దొంగలో తొక్కినట్టు చేసింది. ఆ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మరి రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొచ్చి ఇవాళ దళితుల్ని అపహాస్య పాలు చేసే పద్ధతిని ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలించాడు. 5 సంవత్సరాల్లో కూడా దళితులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరి దహనకాండలు, మరణకాండలు, మానభంగాలు, హత్యల వరకు కూడా ఈ ప్రభుత్వం వెళ్ళింది. దీన్ని మేము తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. దళితులందరూ కూడా మంచి ఉన్నతమైన స్థానాల్లో కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి సభలో తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భీమవరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ డివిజన్ సివిల్ జడ్జ్ అప్పలస్వామి, జూనియర్ డివిజన్ మొదటి అదనపు సివిల్ జడ్జ్ సురేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భీమవరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు మొగళ్ల వెంకటరమణారావు మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే ఈ రోజు కుల మత వర్గాలకు అతీతంగా న్యాయవాదులందరూ కోర్టుల్లో న్యాయవాద వృత్తిని కొనసాగిస్తున్నారని తెలిపారు. న్యాయమూర్తి అప్పలస్వామి మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం పట్ల అందరూ విధేయతను చూపుతూ సమానత్వంతో కలిసి మెలగాలని ఆకాంక్షించారు. జడ్జి సురేష్ బాబు మాట్లాడుతూ అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ తీసుకుని వారి యొక్క వృత్తి పట్ల గౌరవంగా ఉంటూ అంబేద్కర్ యొక్క బాటలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ పాకా రమేష్ బాబు, వైస్ ప్రెసిడెంట్ బంటుమిల్లి కృష్ణ, ట్రెజరర్ బడుగు అశోక్ బాబు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు ప్రశాంత్, చంద్రశేఖర్ వంశీ, న్యాయవాదులు కామన్ రామకృష్ణ, బి దామోదర్రావు, డికేవి ప్రకాష్, సంధి మాణిక్యాలరావు, వేణు, క్యాస్ట్రో, కండిబోయిన గిరి, హానోక్ వర్ధన్, మొగళ్ల నరసింహారావు, మున్వర్, సూర్యనారాయణ, అల్లూరి శివాజీరాజు, రామిరెడ్డి మధు, గంగుల సురేష్, రాజశేఖర్, స్టీఫెన్ బాబు తదితర న్యాయవాదులు, న్యాయవాద గుమ్మస్తాలు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. దేవుడి మీదో ఎవరి మీదో మహానుభావులు వచ్చి ఆ బానిసత్వాన్ని నిర్మూలించలేదు. అలాగే కులం అన్నది, జాతి అన్నది పునాదులుగా ఏది కూడా నిర్మించలేవు. అది శాశ్వతంగా ఉండదు. ఎప్పుడు కూడా ఇవన్నిటికి కూడా అతీతంగా ఆలోచించినప్పుడే మన వ్యవస్థ, మన జాతి ముందుకు వెళ్ళగలదు. మేము వచ్చినప్పుడు ఈ డాక్టర్ ప్రొఫెషన్ కానీ, లాయర్స్ ప్రొఫెషన్ కానీ కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్స్ మాత్రమే చదువుతూ ఉండేవారు. ఇందులో 1980s తర్వాతనే వినూతనమైన మార్పులు వచ్చినాయి. ఈ రోజు ఇంతమంది అనేక రకాల జాతులు, అనేక రకాలమైన వర్గాలు వచ్చి అలా భీమవరం న్యాయస్థానంలో కానీ, భారతదేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ప్రాక్టీస్ చేసుకుంటున్నారంటే ఆయన బిఆర్ అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగాన్ని ఆ విధంగా విద్య అన్నది అందరికీ సమానం అనే దృక్పథంలో రచించారు. కాబట్టి ఈ రోజున అన్ని రకాల వర్గాలు వచ్చి వాళ్ళ కోర్టుల్లో ప్రాక్టీస్ చేసుకుంటున్నాయి. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా మనం ఇప్పుడు అందరం సమావేశం అవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు నేను కనుక ఈరోజు మనం ఒకరోజే మనం ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నామంటే వారు
మనకి ఇచ్చినటువంటి స్ఫూర్తి. రాజ్యాంగంలో ఏముండాలంటే ప్రియాంబుల్లో పర్టికులర్గా ఏంటి ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రియాంబుల్లో పొందుపరిచారు. We the people of India having solemnly resolved to be constitute India into sovereign, socialist, democratic republic. Actually it is originally there. Subsequently there were two words, that is secularism and socialism. These are the two words added subsequent after 42 amendment. Originally and equality, and already ఒకరు చెప్పారు రాజ్యాంగ రిజర్వేషన్స్ అని ఆయన ఉద్దేశంగా ఆయన ఆ ఈక్వాలిటీ అనేది ఉండాలంటే ఏం చేయాలి? ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. మనకి రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఇట్లా ఇటువంటి చిన్న చిన్న సందర్భాలను కూడా మనం ఉత్సవంగా జరుపుకోవడానికి అవకాశం కల్పించింది. అట్లాగే అందరూ ఒక్కరు బాగా చెప్పారు. వారి గురించి, వారి బయోగ్రఫీ గురించి అన్ని చక్కగా చెప్పారు. వారు ఎక్కడి నుంచి వచ్చారు, వారు ఎటువంటి స్థాయి నుంచి ఏమేమి ఫేస్ చేశారు, అడ్డెన్స్ ఫేస్ చేసుకుంటూ ఈ స్థాయి దాకా వచ్చారు అనేది స్కూల్లో కనుక ఇటువంటి సందర్భాల్లో మన న్యాయవాద మిత్రులు చెప్పినట్లయితే బాలలకి, ముఖ్యంగా విద్యార్థులకి ఎంతో ప్రేరణాదాయకంగా ఉంటుంది. వాళ్ళకు కూడా ఇప్పటికీ అసమానతలు ఈ సమాజంలో ఉన్నాయి. దాన్ని మనం ఓవర్ చేయలేము, విస్మరించలేము. అట్లాగే వీటన్నింటినీ దాటుకుంటూ ఏ విధంగా మనిషి ముందుకు ఎదగచ్చు అనేది విద్యార్థి జీవితంలోనే మనం కనుక వాళ్ళకి ధైర్యాన్ని, ఇటువంటి బయోగ్రఫీస్ని పిల్లలకి విద్యార్థి దశలోనే కనుక మనం చెప్పినట్లయితే వాళ్ళకి ధైర్యం వచ్చి వాళ్ళు కూడా భవిష్యత్తులో మంచి మంచి పౌరులుగా, దేశానికి ఉన్నత పౌరులుగా తయారయ్యే అవకాశం మన న్యాయవాద మిత్రుల చేతిలోనే ఉంటుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం సమైక్యంగా కృషి చేద్దామని ఉండి మాజీ ఎమ్మెల్యే శివ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు, స్వతంత్ర అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు పిలుపునిచ్చారు. ఉండి మండలం ఎన్ఆర్పీ అగ్రహారం, చెరుకువాడ, ఆకువీడు, చెరుకుమిల్లి తదితర ప్రాంతాల్లో ఆదివారం జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో శివరామరాజు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సమాజంలో అసమానతలు తొలగించేందుకు కృషి చేశారన్నారు. నవ సమాజ నిర్మాణం జరగాలని కోరుకున్నారని తెలిపారు. పేదరిక నిర్మూలన, అందరికీ విద్య, ఉద్యోగ ఉపాధి, రాజకీయ రంగాల్లో ఉన్నత స్థానాన్ని సాధించేందుకు కృషి జరగాలని అన్నారు. जोहार डॉक्टर बीआर अम्बेडकर, जोहार डॉक्टर बीआर अम्बेडकर. जोहार डॉक्टर बीआर अम्बेडकर, जोहार. జై జై శివ గారు. మన అంబేద్కర్ జయంతి సందర్భంగా కేక్ కటింగ్ చేస్తున్నారు. పిల్లలందరూ వచ్చి వీళ్ళందరూ సహకరించినట్టుగా కోరుచున్నామండి. అంబేద్కర్ గారి ఆశయం ప్రకారం నవనిర్మాణం జరిగి మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులర్పిస్తూ అందరికీ కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నవ సమాజ నిర్మాణం జరగాలి, పేదరిక నిర్మూలన జరగాలని చెప్పి ఆకాంక్షిస్తూ
దానికి యువత నడుం బిగించాలి. అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకుని అందరూ కూడా బాగా చదువుకుని విజ్ఞానవంతులై అందరూ కూడా మేధో సంపత్తిని వినియోగించుకుని తద్వారా అందరూ కూడా అభివృద్ధి చెందాలని చెప్పి ఆకాంక్షిస్తూ మన ఉండి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోని కూడా వాడవాడల అంతా కూడా యువత, పెద్దలు, గ్రామస్తులు ప్రతి గ్రామంలోని కూడా అంబేద్కర్ గారిని గౌరవించుకుంటూ జయంతి వేడుకలు జరుపుకుంటున్నాం. అందరికీ కూడా ఉండి నియోజకవర్గ ప్రజానికానికి అదేవిధంగా ప్రత్యేకించి యువతకి, మేధావులకి అందరికీ కూడా అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. జై భీమ్, జై జై భీమ్. భీమవరం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో విద్యార్థులకు పర్సనాలిటీ డెవలప్మెంట్, కెరియర్ గైడెన్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐఐటి నుండి ధనిక్, ఐఐఎం నుండి దీప్తిలు, ఉదయ్పూర్ నుండి విచ్చేసి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల భవిష్యత్తు ప్రణాళికకు ఎంతో దోహదపడతాయని ప్రిన్సిపల్ కె కృష్ణారావు చెప్పారు. When who was the guru of Pandavas and Kauravas? Dronacharya. That's very good. You know your mythology. He put his pupils to a test. He said he took them all near a tree and he said, see, there is a bird perched on the tree. I want you to hit the bird's eye. All right? So he asked his pupils, what do you see on the tree? Somebody said, I see leaves. Somebody said, I see birds. I see a parrot. I see a sparrow and all. All of them said this. But there's only one pupil, he said, I can only see the eye of the bird. And that is the best disciple or best pupil I have. Because he was focused on the task given to him. Not that you are on the TVs and watching cartoons and pogos and whatnot. I don't know what Cartoon Network is there. Involve yourself in surfing the net, getting all information from Google. On the tip of a finger, you get all the information from Google. Google all that, collect all the information, prepare yourself right from now. That is how you build up your career. In order to understand ఎలా వచ్చింది, ఎలా అప్లై చేయాలి అనే దాంట్లో నేర్చుకుంటాం, రైట్? థీరం, the concept of theorem is that to make you aware how did we get to that conclusion and how we are going to apply it. So what happens in many of the schools is like we just by heart the theorems or by heart the formulas. For physics undi, kinetic, what is kinetic energy ante andaru cheptaru, but you have to understand the real life application of it. When we are walking, we are not falling down. Why? Because it's also physics, right? You know, there is a friction, there is energy, how we move, how we run. So basically IITs gani, NEET gani, what they look at you is like how application oriented are you. So how many of you know that in IIT there will be no question that is repeated in the past any of the years? 20 years lo మీరు కొత్త క్వశ్చన్ చూస్తారు అన్నమాట. దీనివల్ల దీని నెగిటివ్ సైడ్ ఏంటి అంటే మీ రియాలిటీలో మీకు అంత ఈజీగా ఉండవు. సపోజ్ ఐఐటి ర్యాంక్ కొట్టాలన్నా, లేదంటే డాక్టర్ అవ్వాలన్నా, లేదంటే ఇంకా కొంతమంది మీరు ఐఏఎస్ అవ్వాలనుకోవచ్చు, పొలిటీషియన్స్ అవ్వాలనుకోవచ్చు, టీచర్స్ అవ్వాలనుకోవచ్చు. లైక్ యు ఆర్ సచ్ లైక్ వెరీ పొటెన్షియల్ స్టూడెంట్స్. మీకున్న పొటెన్షియల్ అన్లిమిటెడ్. ఇవన్నీ అవ్వాలనుకున్నప్పుడు టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఐఐటి ఎగ్జాంపుల్గా తీసుకోండి. లైక్ 2 years ఆఫ్ లైక్ హార్డ్ వర్క్ మినిమం నీడెడ్. 2 years మీరు కష్టపడుతూనే ఉండాలి. మీకు 2 years రిజల్ట్స్ కనపడవు, 2 years మీరు గ్రో అవుతుందని మీకు అనిపించదు, కానీ పేషెన్స్ ఉండాలి. అండ్ డాక్టర్ అయినా అంతే. సో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. అది గుర్తుపెట్టుకోండి. లైఫ్లో చాలా ఓపిక్గా ఉండాలి. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి రోడ్ బ్లాక్స్. మీరు ఒక ఏం పెట్టుకోవచ్చు, డ్రీమ్ పెట్టుకోవచ్చు, దాని పరంగా మూవ్ అవుతూ ఉండొచ్చు, కానీ సమ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ మీ చేతిలో లేనిది ఏదో మీకు అడ్డు రావచ్చు. ఆ టైంలో మీరు
ఇంకా అదే దారి అంటే పని అవ్వదు. అలా అని చెప్పి ఈజీగా గివప్ అయితే ఇవ్వద్దు, బట్ మీ చేతిలో లేనిది ఏదైనా అడ్డొచ్చినప్పుడు ఫ్లెక్సిబుల్గా ఉండండి. అంబేద్కర్ ఆశయాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగించారని ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు అన్నారు. కాళ్ల మండలం కోలనపల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలకు ముఖ్య అతిథులుగా ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు, నర్సాపురం పార్లమెంటరీ అభ్యర్థి గూడూరి ఉమాబాల, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి వాసు పాల్గొని మాట్లాడారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెనుమస శిరీష విశ్వనాథరాజు, వేగేశ్న నాగరాజు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి దేశమంతా ఎంతో గొప్పగా జరుపుకుంటుంది. ఈ సందర్భంగా రాజ్యాంగకర్తకి నివాళులు అర్పిస్తూ మరి భారతదేశంలో మరి సమాజం నిర్మించాలి, ప్రజలందరూ సమానం అనే ఉద్దేశంతో భారతదేశానికి ఒక చక్కటి రాజ్యాంగాన్ని ఇచ్చి వెనకబడిన వర్గాలు, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా రాజ్యాధికారంలో కానీ, ఉద్యోగ అవకాశాల్లో కానీ, చదువుల్లో కానీ రిజర్వేషన్లు ఇచ్చి సమాజం అంతా కూడా పైకి రావాలనే ఉద్దేశంతో మరి అంబేద్కర్ గారు ఒక చక్కటి రాజ్యాంగాన్ని మనకి ఇవ్వడం జరిగింది. దాన్ని ద్వారానే ఈరోజు మరి ముఖ్యంగా మహిళలు కూడా 50% వరకు కూడా నామినేటెడ్ పదవుల్లో కానీ, అధికారంలో కానీ మహిళలకు కూడా రిజర్వేషన్లు ఇచ్చి, బడుగు బలహీన వర్గాలకు కూడా రాజ్యాధికారంలో రిజర్వేషన్లు ఇచ్చి, ఏదైతే అంబేద్కర్ గారి ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరిపాలన చేయడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగానే ఇవాళ 50% పైన అన్ని పదవుల్లోని కూడా వెనకబడిన తరగతుల వారికి మరి రిజర్వేషన్లు ఇచ్చి ఒక అడుగు అంబేద్కర్ గారి ఆశయాలకి ఒక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పరిపాలన చేయడం జరుగుతుంది. ఈ రోజున భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవడం. మరి ఈ 133వ జయంతి వేడుకలు ఇవి అంబేద్కర్ గారివి. అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలందరి అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారు. మరి అంతేకాకుండా స్త్రీలకు సమాన హక్కు కోసం ఆయన అనుకున్నది సాధించలేని పరిస్థితుల్లో కేంద్ర మంత్రికి కూడా రాజీనామా చేసిన విషయం చాలా తక్కువ మందికి తెలుసు. మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని అందరికీ కూడా సమాన హక్కులను కల్పిస్తూ సమన్యాయం చేస్తూ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఆయన అందరికీ సమన్యాయం చేస్తున్నారు. మరి అలాంటి అంబేద్కర్ గారు చేసిన పోరాట ఫలితంగా, ఆయన కృషి ఫలితంగా ఈ రోజు నరసాపురం పార్లమెంటు మహిళా అభ్యర్థిగా మరి గూడూరు ఉమాబాలనే నేను ఈ స్థానంలో ఉండడానికి అంబేద్కర్ గారి కృషి ఈ రోజు మా రూపంలో మీ అందరి ముందు నిలబడ్డాం. మేము బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగ నిర్మాతగా ఆయన రచించిన రాజ్యాంగాన్ని ఈ రోజు ఆ రాజ్యాంగ ఫలాలు ఇవాళ ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. కాబట్టి అటువంటి మహనీయుడిని స్థిరస్థాయిగా ఎన్నడూ మర్చిపోకుండా ఆయన ఆశయాల ప్రకారంగా అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నడుస్తూ, అలాగే మన పెద్దలు వీళ్ళందరూ కూడా ఆయన ఆశయాల ప్రకారం నడుస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఎంతో మందికి జాబులు రావడం కానీ, బడుగు బలహీన వర్గాలకు జాబులు రావడం కానీ, రాజ్యాధికారాల్లో ఉండడం కానీ జరుగుతుంది. రాష్ట్రంలో అన్ని కులాల వారు వైసీపీ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని నర్సాపురం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిని గూడూరి ఉమాబాల, ఉండి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు అన్నారు. ఆదివారం ఆక్వీడు గౌడ శెట్టిబలజ సంఘం ఆధ్వర్యంలో గౌడ ఫంక్షన్ హాల్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అనంతరం ఉమాబాలను, పీవీఎల్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులతో పాటు గౌడ శెట్టిబలజ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
అన్ని రకాలుగా నేను ఆదుకుంటానని చెప్పి ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన అన్న మాట ప్రకారమే మరి ఈరోజు చూసుకుంటే అది సెక్రటరీ నుంచి పవర్ శ్రీనివాస్ గారికి ఎన్ఎస్సీ ఇవ్వడం ఉంది, ల్యాండ్ వెంకటరామ్ గారికి DCML చైర్మన్ ఇవ్వడం, అది ఎప్పుడు లేని విధంగా నర్సాపురం పార్లమెంట్కి BC మహిళా ఉద్యోగస్తులైన ఉమాబాల గారు ప్రధాన పార్టీలో పోటీ చేసింది లేదు. ఇవాళ ప్రత్యేకంగా నర్సాపురం పుట్టి రాజీకి 16 సార్లు ఎలక్షన్ జరిగితే 14 సార్లు రాజులకి 2 సార్లు పార్లమెంట్కి ఎప్పుడు కూడా బీసీకి ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోని బీసీకి ఇచ్చి మేము నెగ్గించాలని ఉద్దేశంతో అంటే ఆయనకి బీసీల మీద ఎంత గౌరవం ఉందో నమ్మకం ఉందో దీన్ని బట్టి తెలుస్తాను. ఇదే కాదు, మనకి ఇక్కడ 3 జిల్లాలో విడిపోయిన జిల్లాలో కూడా ఉంటుంది. ఇంకొకటి రాజమండ్రి పార్లమెంటు, దాన్ని కూడా గూడూరు శ్రీనివాస్ అనే మంచి డాక్టర్ గారికి అక్కడ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఏలూరు పార్లమెంట్ కూడా మరి యాదవ్ కులానికి చెందిన కార్పొరేట్ నాయకులకు అబ్బాయికి ఇవ్వడం జరిగింది. ఈ 3 పార్లమెంట్లో కూడా ఎప్పుడు కూడా మన తెలుగు రాష్ట్ర పార్లమెంట్ ఉండేది, మిగతా అన్నీ కూడా చౌదరి స్టేట్లో ఉండేది. అలాంటిది అన్నీ కూడా మరి గత చరిత్రని పక్కన పెట్టి బీసీలకు ఇచ్చి బీసీలనే పార్లమెంట్కి పంపాలని చెప్పి మన జిల్లాకు సంబంధించిన 3 సీట్లు కూడా బీసీలకు ఇచ్చిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదే కాకుండా అనేక పదవులకి బీసీలు ఎంపిక చేసి ఇవాళ ఏ పదవి వచ్చినా సరే బీసీ ఎస్టీలకి మైనార్టీలకి 50% పైన అన్ని రంగాల్లోని కూడా ఇస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు కూడా ముందు ఇంతలాగే ఇవ్వలేదు. అది మేఘా శేషబాబు గారికి కూడా టీటీడీ మెంబర్ ఇవ్వడం జరిగింది. అలాగే అందరినీ కూడా బీసీలో ఉన్నాం, ఈ ఏరియాలో ఎవరైతే గౌడ సెక్రటరీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రజలు కలిసి అయ్యాల జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆలోచించుకుంటున్నాను. ఓటు హక్కును నిర్లక్ష్యంతో అశ్రద్ధతో మానవద్దని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు కీలకమని భీమవరం కాపు తెలగ ఒంటరి ఉద్యోగుల అసోసియేషన్ నాయకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శ్రీ విజ్ఞాన వేదిక రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో భీమవరం బ్యాంక్ కాలనీలోని కోపా కళ్యాణ మండపంలో ఓటు హక్కు వినియోగంపై చర్చాగోష్ఠి నిర్వహించారు. అధ్యక్షులు ఎర్రంశెట్టి హరినాథ్ మాట్లాడుతూ ఓటును సద్వినియోగం చేసుకోవడం పౌరునిగా నీ బాధ్యత అని, ఓటుతో స్వచ్ఛమైన నాయకుడిని ఎన్నుకుని సమాజ శ్రేయస్సుకు పాటుపడాలని అన్నారు. సభ్యులు ఏవి సత్యనారాయణ, తాళ్లపూడి గాంధీ, టీవీ సుబ్బారావు, జీవీ నాయుడు, శేషాద్రి శ్రీనివాస్, కడియం ఈశ్వరరావు మాట్లాడుతూ ఓటు విలువ తెలుసుకుని బాధ్యతగా ఓటు వేయాలన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి ఓటర్ ప్రతిజ్ఞ నిర్వహించారు. 15వ తేదీలోపు ఓటును నమోదు చేసుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా ముఖ్యమైనది. ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రతి పౌరుడు కూడా గుర్తించి రాబో మే 13వ తారీఖు ఎలక్షన్కి అందరూ కూడా స్వచ్ఛందంగా వెళ్ళి ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ప్రలోభాలకు ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా మీ ఓటు హక్కు స్వేచ్ఛాయుతంగా వేసుకొని మన ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. అది మన ధ్యేయం. మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి సూచనల మేరకు మన ఓటు హక్కును సద్వినియోగపరుచుకొని అందరూ కూడా ఇప్పుడు ఈ రోజుల్లో ఓటు హక్కు వినియోగించుకోవట్లేదు. 50 to 60% వస్తుంది తప్ప 80%, 85% దాదాపు అవ్వాలి. అటువంటిది మన ఉద్యోగస్తులు కానీ రైతులు కానీ ఎవరైనా ఓటు హక్కుని నిర్లక్ష్యంగా చేస్తున్నారు తప్ప ఓటు సద్వినియోగపరిచి మన సరైన వ్యక్తికి ఎన్నుకుంటే మన ప్రజాస్వామ్యం నిలబడుతుంది. ప్రతి మానవుడికి 18 ఏళ్ళు నిండిన ప్రతి ఓటర్కి ఇది ఒక ఆస్తి. ఇటువంటి ఆస్తిని మనం దుర్వినియోగపరుస్తున్నాం. ఎవరైతే అందులో చాలామంది చాలా దేశాల్లో ఓటుకు సరిగ్గా వినియోగించుకోవట్లేదు. కానీ ముఖ్యంగా మన ఆఫ్రికా దేశం లేదా మనలాంటి దేశాల్లో పూర్ పీపుల్ ఎక్కువ ఉన్న దేశంలో సరిగ్గా వినియోగించట్లేదు. వినియోగించినా అది దుర్వినియోగం జరుగుతుంది, ప్రలోభాలకు లోనవుతున్నారు. అలా కాకుండా ఇది చక్కగా ఓటుకు వినియోగించి నిజాయితీ పరులను ఎన్నుకుంటే మన దేశం బాగుపడుతుంది. ఓటు అనే హక్కు అనేది రాజ్యాంగం మనకి ప్రసాదించిన గొప్ప వరం. ఇలాంటి అద్వితీయమైనటువంటి ఈ హక్కుని సద్వినియోగం చేసుకున్నట్లయితే మంచి నాయకుల్ని మనము ఎన్నుకోవడం ద్వారా
మంచి ప్రజాస్వామ్యాన్ని మనము నిర్మాణం చేయొచ్చు. తద్వారా ప్రపంచ దేశాలకి మన భారతదేశం యొక్క ప్రజాస్వామ్య విలువల్ని అలాగే గౌరవాన్ని కాపాడుకునే అవకాశం మనకు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా వారికి నచ్చిన నాయకుడిని ఎన్నుకుని తద్వారా మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం అభివృద్ధికి అది సంకేతంగా తెలుస్తుందిగా. పోలింగ్ ఎలక్షన్ రోజున ప్రభుత్వం ఒక సెలవు దినంగా ప్రకటిస్తుంది. కానీ కొంతమంది అది ఏదో ఎంజాయ్మెంట్ చేయడానికి ఇంకో రకంగా ఉపయోగించుకుంటే కాకుండా ఖచ్చితంగా ఓటు హక్కు మనకి ఎందుకు సెలవు ఇచ్చారో దాన్ని అర్థం చేసుకునే అరగంట, పావుగంట, 30 గంట అవుతుంది. మరీ ఏజ్డ్ పర్సన్స్ అయితే ఇంటికాడి నుంచి ఓటు ఎక్కి హక్కు కూడా కల్పించారు. ఆ హక్కు కూడా ఉపయోగించుకుని 90% వరకు ఓటు హక్కు సద్వినియోగం చేస్తే మంచి క్యాండిడేట్లు ఎలక్ట్ అవుతారు. దాని ద్వారా మంచి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వాడవాడలా ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. నివాళులర్పించిన నాయకులు, అధికారులు, ప్రజా సంఘాలు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడిని ఖండించిన నర్సాపురం ఎంపీ అభ్యర్థి ఉమాబాల. భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. భీమవరం నియోజకవర్గం ఎన్డీఏ శిబిరంలో అంబేద్కర్ జయంతి వేడుకలు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే అభ్యర్థి అంజిబాబు. వీర పేరంటాల అమ్మవారి ఆశీస్సులతో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి. మాజీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.